హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రోజ్ సిరప్ చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలా విధంగా బయట కొన్ని పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక 10 పువ్వుల్ని తీసుకోండి, రోజ్ ఫ్లవర్స్ని తీసుకొని ఇలా రెక్కలన్నీ చుంచి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి అవన్నీ ఒక ప్యాన్లోకి తీసుకొని అందులో ఒక కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక బీట్రూట్ని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత పొయ్యి పైన పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా మరగనివ్వండి వాటర్ని. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని ఇప్పుడు వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలండి. టీ స్ట్రైనర్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టి మొత్తం పూర్తిగా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఆ రోజ్ వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. పాకం ఏం రానవసరం లేదండి, ఇలా కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది. చూసారా, ఇలా జిగురుగా అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం పిండేసుకోండి. అరచెక్కే చాలండి, ఎక్కువ పిండేసుకోవద్దు. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్నది స్టవ్ ఆపేసేసి అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.